పెద్ద పట్టణం ఓరి రేవల మల్లో పండుగ జరుగుతూ ఉంది తెలంగాణలో. ఓరి రేవల నల్లగొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసిన ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారికి, ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అసెంబ్లీలో మండల తీర్మానం చేసిన చైర్మన్లకు అందరికీ నల్లగొండ పట్టణ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కార్పొరేషన్ కావాల్సిన నల్లగొండ ఎప్పుడో కావాల్సినా కానీ గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలనలో ఉన్నా కానీ వాళ్ళు పట్టించుకోకుండా మళ్ళీ ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు వచ్చిన తర్వాత నల్లగొండను ఈ ఉన్నటువంటి ప్రజల సౌకర్యాలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని, అలాగే కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ కూడా దాదాపు 30 నుంచి 40% వరకు అధికంగా నిధులు వచ్చి నల్లగొండలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి నల్గొండ పట్టణ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మున్సిపల్ స్టాఫ్ కూడా తక్కువ ఉండరు, కార్పొరేషన్ స్టాఫే వస్తుంది కాబట్టి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నటువంటి అందరికీ కూడా హెచ్ఆర్ఏ కూడా వాళ్ళకు లాభం కలుగుతుంది. అలాగే పట్టణంలో ఉన్నటువంటి మనకు లోన్లు కానీ ఏది బిల్డింగ్ కానీ అన్ని వాల్యూ పెరుగుతుంది కార్పొరేషన్ కావడం వల్ల. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా మున్సిపాలిటీ కంటే కార్పొరేషన్కి ఎక్కువ నిధులు వస్తాయి కాబట్టి తర్వాత అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలకు కానీ అన్ని వర్గాల లైట్లు కావచ్చు, ఆరోగ్య హాస్పిటల్ కావచ్చు, బస్ స్టాండ్ కావచ్చు, అన్ని విధాలుగా కార్పొరేషన్కు మెరుగైన సౌకర్యాలు వస్తాయని ఈ సందర్భంగా ప్రజలు తెలియజేసుకుంటూ, మనకు ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి గారు గతంలో కూడా మున్సిపాలిటీని గ్రేడ్ 1 మున్సిపాలిటీగా చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఇలాంటి ఆర్భాటాలు తప్ప ప్రియతమ నాయకులు మళ్ళీ కోమటిరెడ్డి వెంకట గారు వచ్చిన తర్వాతనే ఈరోజు దాదాపు 1000 కోట్ల రూపాయలతోని అభివృద్ధి జరుగుతుంది. ఇదన్నీ జరగడానికి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్న ఈ సందర్భంగా 2 సంవత్సరాల వరకు ఇబ్బంది పడి ఉంటుంది. తర్వాత మంచి రోజులు వస్తాయి మనకి, ఎందుకంటే ఈ వర్కులు నడుస్తున్నాయి కాబట్టి గల్లీలలో కానీ రోడ్ల మధ్యలో కానీ అండర్ డ్రైనేజ్ కావచ్చు, సీసీ రోడ్లు కానీ వేస్తుంటే ఈ ప్రజలకు ఇబ్బంది అవుతుందని అందరికీ గమనించాల్సింది. రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్లో నల్లగొండలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లను అన్ని డివిజన్లను గెలిపించే విధంగా ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి గారు గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా పట్టణ ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భం స్పెషల్ గేట్ మున్సిపాలిటీ గౌరవ మంత్రి గారు అప్గ్రేడ్ చేసి కార్పొరేషన్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్గా చేసినందుకు వారికి నల్గొండ పట్టణ ప్రజల తరఫున అందరం మా కాంగ్రెస్ కార్యకర్తలు నల్గొండ పట్టణ ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతాము. ఈ ఆమోదం చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి, ఎందుకంటే దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, ఎందుకంటే ఈ నల్గొండ మున్సిపాలిటీ సెకండ్ గ్రేడ్ ఇచ్చాక ఫస్ట్ గ్రేడ్ స్పెషల్ గ్రేడ్, అలాగే ఈరోజు కార్పొరేషన్ చేసిన ఘనత కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి దక్కుతుంది. వారు ఉన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. ఈరోజు ఏదైనా యూనివర్సిటీ తీసుకొని నల్లగొండలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్, రాష్ట్రంలో మొట్టమొదటి అండర్ గ్రౌండ్ తాడిపత్రి నల్గొండ మొట్టమొదటి అండర్ గ్రౌండ్ గతంలో తెచ్చింది సార్. మళ్ళీ ఇప్పుడు అండర్ గ్రౌండ్ మొత్తం నల్గొండ 180 కిలోమీటర్లు నడుస్తుంది. 160 కిలోమీటర్ల సీసీ రోడ్లు సగం పూర్తయినాయి. ఇవన్నిటికీ గౌరవ మంత్రి గారు వారు ఎల్లవెల్లలా అందరికీ అధికారులని వారు సమన్వయపరుస్తూ మా అందరి ముందు పెట్టి మా అందరి ద్వారా ఇవన్నీ పనులు చేపిస్తున్నందుకు వారికి ఎల్లవెల్ల కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే మన నల్గొండ పట్టణ ప్రజలు ఎప్పుడైనా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారితో అభివృద్ధి ఏ వ్యక్తితో ఈరోజు కాదు, నల్గొండ ఏ హాస్పిటల్ కట్టినా, హాస్టల్స్ ఉన్నా, ఏవైనా వారి ప్రజలనే వారు ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ అయినందుకు
ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అలాగే అభివృద్ధి నిధులకు వస్తేందుకు చాలా, ఎందుకంటే హెచ్ఆర్ఏ ఇవన్నీ పెరుగుతాయి. అలాగే ఈ రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు నిధులు కూడా 30 to 40% పెరుగుతాయి. దీనికి సహకరించిన మా కాంగ్రెస్ కౌన్సిలర్లకు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులకు, ఈ అందరికీ, ఉద్యోగస్తులందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.